పేటీఎం ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో మోస్ట్ హేటెడ్ కంపెనీ, కానీ ఇప్పుడు క్రేజీ కంబ్యాక్ ఇస్తుంది. ఈ పేటీఎం కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు డే 1 నుంచి ఫాలో అవుతూనే ఉంది. విత్ ఇన్ మంత్స్ 70% వరకు పడిపోయింది. లాస్ట్ ఇయర్ ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద నోటీస్ కూడా వేసింది. బిజినెస్ హాల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. అందరూ ఇంక ఈ కంపెనీ గేమ్ ఓవర్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జూన్ 2024 నుండి ఇప్పటి వరకు పేటీఎం 250% వరకు పెరిగింది. అండ్ దాని రీసెంట్ లో మార్చ్ 2025 నుండి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 100% వరకు జంప్ అయింది. అసలు ఈ కంబ్యాక్ ఎందుకు ఇంత బౌన్స్ ఎందుకు అయింది? ఎందుకంటే రీసెంట్ గా ఆర్బీఐ పేమెంట్ అగ్రిగేటర్ అంటే పిఏ లైసెన్స్ ని మళ్ళీ అప్రూవల్ ఇచ్చింది. అండ్ దీని ఎర్నింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని పెద్ద పెద్ద అనలిస్ట్ అందరూ దీనికి పాజిటివ్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ఫోకస్ చేసి గ్రో అవుతుంది. అంటే పేటీఎం అఫీషియల్లీ బ్యాక్ అంటారా? స్టాక్ మార్కెట్ లో చూస్తే అలాగే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ముందు దీంట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేశారా, లేదంటే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.